హాయ్ అందరికి నమస్కారం. చూస్తున్నారు కదా పోస్టర్‌లో రామ్ చరణ్ ఎట్లా కనపడుతున్నాడు? చాలా రౌద్రంగా కనపడుతున్నాడు. ఒక రస్టిక్ లుక్ కనపడతా ఉంది. రంగస్థలంలో ఉన్న చిట్టిబాబు మళ్ళీ వచ్చాడా అన్నట్టుగా కనపడతా ఉన్నాడు. ఇది పెద్ది సినిమా స్టిల్ ఇది. పెద్ది సినిమా మార్చి 26, 2026 మార్చి 27, 2026న రిలీజ్ కాబోతా ఉంది పెద్ది సినిమా. అయితే ఈ సినిమాలో ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే సమంత కూడా ఈ సినిమాలో ఉండబోతోందని. రంగస్థలం సీన్ రిపీట్ కాబోతోందా అన్న మాటలు వినపడతా ఉన్నాయి. అయితే ఇదేంటబ్బా, ఇప్పటికే జాన్వీ కపూర్ హీరోయిన్ నటిస్తోంది అన్నారు కదా, మళ్ళీ సమంత ఏంటి అంటే బుచ్చిబాబుకి సమంత ఉంటే బాగుంటుంది అనిపించిందంట. సుకుమార్ దర్శకత్వం వహించిన రంగస్థలం అప్పుడు బుచ్చిబాబు అక్కడ అసిస్టెంట్గా పనిచేసేవారట. అప్పుడు సమంతతో ఉన్న ఈక్వేషన్, సమంతతో ఉన్న పరిచయాన్ని ఆయన అడ్డు పెట్టుకుని సమంత గారు కూడా ఇందులో ఒక స్పెషల్ సాంగ్ చేయాలని తలపించారట. అందుకోసం ఆమెను అడగడం, ఆమె ఓకే అని చెప్పడం కూడా జరిగిపోయాయి అంటున్నారు. పుష్ప 1లో ఊ అంటావా ఊహు అంటావా పాట నేషనల్ లెవెల్లో ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. సో అదే రీతిలో ఇక్కడ కూడా ఆవిడతోటి ఒక పాట షూట్ చేయాలని భావిస్తూ ఉన్నారు. మొత్తం మీద ఇక్కడ సమంత కూడా ఈ సినిమాలో ఉండబోతోంది అంటున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక బజ్ అయితే క్రియేట్ అయిపోయింది. పెద్దికి సంబంధించిన ఫస్ట్ లుక్ కావచ్చు, పెద్దికి సంబంధించిన చిన్న టీజర్ కావచ్చు, ఒక సంచలనాలే సృష్టించాయని చెప్పాలి. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అక్టోబర్ కల్లా పూర్తవుతుందంటున్నారు. నెక్స్ట్ మార్చ్ అంటే ఈ విఎఫ్ఎక్స్ ఇతరత్ర వర్కులన్నీ కూడా పూర్తి చేసుకొని నెక్స్ట్ ఇయర్ 2026 మార్చి 27న రిలీజ్ అవుతాయి అంటున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఒక స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంగా తెరకెక్కుతోంది. ఇందులో క్రికెట్ గ్రామీణాలలో, ఒక గ్రామీణ ప్రాంతంలో క్రికెట్ ఆట నేపథ్యంగా, ఆ పోటీల నేపథ్యంగా ఈ సన్నివేశాలను కూడా చిత్రీకరించారని చెప్తున్నారు. సో రామ్ చరణ్ గారు కూడా ఒక రస్టిక్ లుక్లో ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అయిందో చూద్దాం అన్నట్టుగా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి చూస్తే కనుక మ్యూజిక్ డైరెక్టర్గా రెహమాన్ ఉన్నారు. ఇదొక్కటే నాకు ఎక్కడో కొడతా ఉంది. రెహమాన్ సినిమా అంతా బాగా బజ్ క్రియేట్ అవుతుంది, కానీ రెహమాన్ అవుట్డేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. మరి రెహమాన్ ఎందుకు పెట్టుకున్నారు? ఒక దేవిశ్రీ ప్రసాద్, ఒక తమన్ లాంటి తమనే గేమ్ చేంజర్ని పాడు చేశాడు. అయితే ఈవెన్ తమను కొంచెం గట్టిగా మనసు పెడితే కనుక గట్టిగా కొట్టగలుగుతాడు. సో అనిరుద్ధు ఇలాంటి వాళ్ళందరిని వదిలేసి అవుట్డేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ రెహమాన్ని ఉంచుకోవడం పట్ల, రెహమాన్ని దీనికి పెట్టుకోవడం పట్ల అర్థం ఏంటో మరి బుచ్చిబాబుకి తెలియాలి. అయితే బుచ్చిబాబుకి ఒక మెగా ప్లానే ఉన్నట్టుగా కనపడుతోంది. ఈసారి రెహమాన్ కూడా హిట్ అవసరం. రెహమాన్ కూడా అవుట్డేటెడ్ అయిపోయాడని మనం అనుకుంటున్నాం కదా, కాదు నేను ఇంకా రేసులో ఉన్నానని చెప్పుకోవటానికి రెహమాన్ కూడా అవసరం ఉంది. ఆస్కార్ రేంజ్ డైరెక్టర్, ఆయన మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది ఆయనకి. అంత చిన్న గేమ్ లెక్కే ఇద్దు కానీ, బట్ ఇప్పుడు బజ్లో లేడు కదా, అందుకోసం నాకు కొంచెం అదొక్కటే తప్ప మిగతా అంతా కూడా హై లెవెల్లో పీక్లో ఉంది అని అనిపిస్తూ ఉంది పెద్ద సినిమా. ఏదేమైనా సమంత గనక దీనికి చేరితే ఒక అదనపు ఆకర్షణ అవుతుంది అనటంలో ఎలాంటి సందేహము లేదు. ఏదేమైనా ఇక్కడ కొత్తగా ఫ్యాషన్ డిజైనరు, ఈయన కాస్ట్యూమ్ డిజైనర్ని ఏకంని తీసుకున్నారని చెప్తున్నారు. ఏకం కూడా దీని పట్ల ఒక ట్వీట్ కూడా చేశారు. రామ్ చరణ్ గారు తంగళాన్లో తనను చూశారట. తంగళాన్లో తన కాస్ట్యూమ్ డిజైన్స్ చూశారట, చాలా బాగా నచ్చాయి కాబట్టి నన్ను ఇక్కడ పెట్టుకున్నారని చెప్తున్నారు. మొత్తం మీద హై కాస్టింగ్ అంతా చాలా బాగుందండి. చాలా ప్రతి ఒక్క టెక్నికల్ ఎక్స్పర్ట్ కూడా చాలా బాగున్నారు. అంతా ఎవ్రీథింగ్ ఈజ్ 100% కంటే ఎక్కువ ఇచ్చేట్టుగా ఉండేవాళ్ళకి కనపడుతున్నారు. ఒక్క రెహమాన్ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. 1కి 10 మ్యూజిక్ సిట్టింగ్లు వేయాలి. సో ఆ తర్వాతనే అవుట్పుట్ బయటికి రిలీజ్ చేస్తే బాగుంటుంది. బట్ టీజర్లో రెహమాన్ ఇచ్చిన సంగీతం మాత్రం అదిరిపోయిందని చెప్పాలి. అది అసలు రెహమానే ఇచ్చాడా కాదా అన్నట్టుగా ముందు ఒక బజ్ అయితే క్రియేట్ చేసింది. ఈసారి రెహమాన్ కొన్ని అద్భుతాలు చేస్తాడేమో మనం వెయిట్ చేయాలి. ఏదేమైనా పెద్ద అంచనాలను మించి రాణించే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతోంది.